ఏమిటిది? మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్, మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకల్ పేడరాజు కదా. ఓరని అబ్బా, నా పేరు పేడరాజు కాదురా, పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మని ఎత్తుకుంటూ గేదెలను కలిపి పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. దగ్గర రాకో. నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగే చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి నార తీస్తా. మంచి పని అయినది. వేసేమ్మా, నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బయలుసినాడు. నానే బక్కోండి, కొద్దిగా వేసేమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? అని అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డడుగు మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీ నిద్ర పడతాంట్రా. పంపకు పోయి కడుపు పడుకోబా. సంటి బాబు, పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళు గౌరవించటంలో నీ నా తర్వాత నువ్వేరా. చిల్లరుందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరాజ్ గారు, అమ్మగారు జాకెట్లు 3 అండి. జబ్బల దగ్గర లూజ్ చేశానండి. మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజు పెంచానండి. మొత్తం ఏడండి. ఏరా నీ దగ్గర చిల్లరుందా? చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి మళ్ళీ ఎక్తారా చూసుకున్నా. పైరాజ్ గారు ఏంటంటే మరి కొట్టని కూడా చూడకుండా వెళ్తున్నారు. బాకీ అడుగుతారా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదండి. ఏమండి, ఇప్పటికే మీ బాకీ పెరిగి పేకల దాకా వచ్చిందండి. కొద్దిగా పిచ్చుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శనం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి ఉంచున్నారు. ఎందుకంటే ఎమ్మడబడి కొట్టానికా? మర్యాద కొట్టిన పెడకేం కాదు. అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు ఈడొకడు సంకల కురుపులాగా. రే గోవిందో, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్ల కదా గుడ్డోళ్ళని అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్గా మీరిస్ చేసి చల్లటి పుల్ల ఐస్ క్రీమ్ చీకి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో. వేణి పెడకలేక తాగలేట 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటదైతే అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది. కాకినాడ పిల్లకి కెనడా పిల్లోడు కావాలి, అమలాపురం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి. అందరూ ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే చుట్టుపక్కల దొప్పించుకోవచ్చుక. నా ప్రాణం తీయడానికి కాకపోతే. ఏంట్రా ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే. నా పని కార్ల బ్రోకర్ కి తక్కువ, కోడిదోళ్ల బ్రోకర్ కి ఎక్కువ అయిపోయింది. ఏడ్చావు గాని పైడ్రాజు సిటీకి వెళ్ళాడంట. నువ్వు సిటీకి వెళ్తున్నావు కాబట్టి ఈ 40,000 తీసుకెళ్లి ఆ పైడ్రాజుకి కానీ చౌదరి గారికి కానీ ఇవ్వాలి. అలాగే చూసి వాడు పావులాంటి వాడు, జాగ్రత్త. ఆడు పామైతే నేను ముంగేసా, లటక్కన పట్టుకుని కటక్కన కొరికేస్తా. ఏం కొరికేస్తావేంటి? దొరికితే అదే. ఏమయ్యా బుద్ధయ్యా, నీకేం చెప్పాను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు? పొద్దుత్తమాన అలా నీళ్లలో నిలబడితే కాళ్ళు పీకేస్తాయి. అప్పుడప్పుడు గట్టుకొచ్చి పోతాను సేపు సిమెంట్ బెంచ్ మీద కూకుని వెళ్ళమని చెప్పాను కదా. మాటని పెంచుకో, పెంకితనం ఎక్కువ. ఎంత ట్రాఫిక్ ఒకటి బుర్ర పని చేయకుండా ఇంత పెద్ద సిటీలో ఈ పైడ్ రైజ్ గడి కోసం ఎక్కడ నెతికిస్తావు? ఏంటి బాబా, మా పైడ్ రైజ్ గేదెలో ఇంతలా ఉంటాడు. ఆపడ్డాడు ఎట్టండి. ఎవరాడు? పైడ్ రాజా గీరాజా? ఈడొకడు. అవునులే, మా నోడే అన్న ముఖ్యమంత్రి ఎటు ప్రతి ఒడికి తెలియడానికి. అసలు ఇది హైదరాబాద్ తప్పించుకోవడం దేనికి? ఏమయ్యా తేగయ్యా, నీకు నీ తంబూర గోలే తప్ప నా గోల పట్టదా? సర్లే, నిన్నేంటి లాభం, నేనే నిలుక్కుంటా.
ఏంటి బామ్మ పైడిరాజు గారు అయ్యి బాబు మళ్ళీ నువ్వే దొప్పించుకున్నావా ఈ పొజిషన్ బ్యాట్ గానే ఉంది మనలాగే ఏం ప్రాబ్లమో అబ్బా ఎంత ఒప్పస్తున్నాడు ఎరగొట్టేసింది నీ కోసం సిటీ అంతా కాళ్ళు ఎరిగేలా తిరిగి దొప్పించుకున్నాను తెర చూస్తే నువ్వు నాతో పాటే పరిస్థితికి దొప్పించుకున్నావు నాకు ఛార్జీల పక్క తప్పేం మిగలేదు పేడరాజు విషయం ఏంటో చెప్పు. ఇదిగో దొరబాబు నీకు ఎమ్మని ఇచ్చాడు 40,000. వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. రోడ్డు సంగతి నేను తెలుస్తాను. ఇదిగో లెక్కెట్టుకో. అక్కర్లేదు, తోకం తెలిసిపోతుంది. అబ్బా ఏంట్రా తగిలివో? నీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటాను. ఒక్క నిమిషం. నువ్వెందుకు నన్ను గిల్లుతావు? నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటాను. చెల్లురే. తంబోరముండంగ తలపాగముండంగ తంతి కొట్టావే ఎలక మన పాప కర్మంబు మన కొంప ముంచంగ ఎలకేమి చేసింది కొడక. పేర్రాజు మాట్లాడేటే పేర్రాజు పాపం పేర్రాజు పోయి ఉంటాడు. అబ్బాయి అంటాడు. ఎరా నువ్వు గుడ్డోడివా? నీ వల్ల కదేటి కళ్ళు పోలే. ఫ్లాష్ బ్యాక్లు వద్దు. అయినా బస్సు నిన్ను గుద్దేస్తేమో అన్నంత వరకుండి కటక్కని జంపింగ్ చేసావు కదా, గుడ్డోడి అయితే అటు తెలుస్తుందిరా. ఏంటి అతన్ని అనుమానం? వాసన బట్టి గెంతిస్తున్నాను. బస్సుకు వాసనేట్రా? ఏంటి అది తెలదా? బస్సు వస్తే డీజిల్ వాసన వస్తుంది, చిన్న కారు వస్తే పెట్రోల్ వాసన వస్తుంది, ఎడ్ల బండి వస్తే మట్టి వాసన వస్తుంది. ఇదిగో పేర్రాజు నువ్వు వచ్చినావు అనుకో పేడకం కొడుతుంది. చిచి అల్లో 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 ఎంత ప్రేమ పిచ్చిలో పడ్డా మరీ అంత పరజ్జానం పనికిరాదు. కుక్క పిల్లలు వచ్చి పెక్కలట్టేసుకోగలం. మొన్న అన్నవరంలో పచ్చి పులుసు పళ్ళాలమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు వచ్చావుగా. అవును వచ్చాను. అప్పుడన్నా చెప్పు ఉండాల్సింది. ఈ పాటికి పెళ్ళైపోయి నీళ్లు వచ్చేసుకునే దానివి. చెప్పలేకపోయాను. ఎప్పటికైనా కొంప ములిగిపోయిందేం లేదు. దొరబాబు పెళ్ళైపోగానే మన పెళ్లి శోభనం ఒకే రోజు ఎట్టేసుకుందాం. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేను ఏ ఊరో పోయి దొప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతాని. పదవిపోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్రుడు పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేట్రా? దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. గుడ్డా నిజంగా ఆరిపోయిందిరా. మరి అదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. చిరిగి షాట్ అంత అయ్యేది. ఇన్నాళ్ళకు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. రే నాకు గండం గట్టెక్కి నాకు టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో ఇంత వెలిగించుకో. చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చూడమ్మా చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా. ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడి రాజు డబ్బులు తీసుకోలేదని అబద్ధమాడతాడు అని అట్టని ఎట్టని వంకర కొత్తలు కూర్చారో తొక్కి బట్టి నార తీస్తా. అబ్బో ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు కొడతాడేంటి? చిన్నోర్మై, నేనేం చెప్పానో జనాన్ని అడగరా చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు దొరబాబు 2 కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. అన్నా పేడనా నాకిక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతామంటారా? అమ్మగుడ్డా వాడు బాగా దూకాడు, నువ్వు దూకెళ్ళే. గోదాట దూకాడు, దరిద్రం వదిలిపోయింది. గోయిందా గోయిందా.
ఒరే సత్తిపండు, ఏంటమ్మా? ఆ ఎరువుల లిస్ట్ కాగితం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నావా? జాగ్రత్తగానే జేబులో పెట్టుకున్నానమ్మా. కాకపోతే జేబుకి సిల్లు ఉండడంతో అది ఎక్కడో పడి తొప్పించుకుంది. దానికోసమే ఎత్తుకుతున్నా. నువ్వు ఎంత ఎత్తికినది కనపడదురా. ఏ దొరకనని నీకు గాని మాటిచ్చిందా? దాన్ని ఇందాకే తీసి నా జేబులో పెట్టేసుకున్నాను. ముందే చెప్పి తొప్పించుకున్నా. ఏం సీతక్క బాగున్నావా? ఏం సీతమ్మా, నేను ఇచ్చిన పసరు తాగావా? పసలు తాగాకే ఒళ్ళు కాస్త తేలిక పడిందమ్మా. అబ్బాయిని టౌన్ కు పంపించి ఇంకొక మోతాదు ఇస్తాను. త్వరగా కానివరా. టౌన్ కి వెళ్తున్నాడమ్మా. ఏం సీతక్క నీకేమైనా కావాలా చెప్పు, తీసుకొస్తాను. నాకేం వద్దు తమ్ముడు, వీలైతే ఒకసారి కాలేజీకి వెళ్ళి మా అమ్మాయిని చూసిరా చాలు. తప్పకుండా చూసొస్తాను. రేయ్ నాయుడు వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చెప్పారా? మరి ఎక్కడ త్వరగా బయలుదేరదాం. కళ్ళు కనపట్టలేదా? కాలేజీకి వెళ్తాను. మళ్ళీ బుర్ర మెసాలు గడ్డ ఎవడ ఆగమంటాడు. అది టైరు, ఇది కారు. మాకు తెలిసిలేవా, అందులోనే దొప్పించుకున్నాం. ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా? ఏమంటున్నాడు? మనకి హిందీ రాదనుకుంటున్నాడు. నీకొచ్చా? వచ్చా, చూపిస్తాను తడాకా ఏంటో. क्या रे, क्या बात करता है? तुम कॉलेज है, हम विलेज है. कॉलेज में अमृता है, हम देखने के बाद जाता है. ठहरो सिक्योरिटी को बुलाओ. क्या सिक्योरिटी क्या सिक्योरिटी है? हम क्या बोलते हैं? कॉलेज में अमृता है, देखने के. हरामजादे, तुझे लड़की चाहिए? मैं ब्रोकर दिख रहा हूँ क्या? ఇక్కడ నేను బ్రోకర్ ఉండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి? అదేం తప్పదు. तू ब्रोकर है क्या? हाय हाय, दौरबाब की पक्का पर्सनल ब्रोकर है. नीच कमीने कुत्ते, तू कॉलेज आकर सीधा लड़की चाहिए. मैं छोड़ूंगा नहीं. చెప్తా అర్థం చేసుకోండి. అమృత అమృత మేడం, అమృత అమృత అమృతమ్మా, అమృత అమృత, అమృత ఏమండి అమృత అమృత నువ్వే కదరా కాలేజీలో చేర్చావు. ఎక్కడ చేర్చావో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదురుకుండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఒక అమ్మాయి పచ్చ సీర, ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి దొప్పించుకున్నారు. ఎంత ఎత్తికినా సీరలే కనపడి సావట్లేదు. నోరు మీరా, ఇంకా నయం. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 4 ఆకులు ఉన్నాయి, దాని కింద 4 ఆకులు ఉన్నాయి, ఇంకో గది ఉంది. నువ్వు ఇటు వెతుకు, నువ్వు ఇటు వెతుకు, ఒక్కొక్కడు ఒక్కో వైపు వెతకండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి. ఎక్కడ ఉంటుందో చెప్తారా? ఏమంటే అమృత కాదు, అమృత అనే అమ్మాయి సన్నగా ఉన్నట్టవా? ఇంకా ఎంతసేపు గుసగుసలో? మరి అదే లవ్ లో ఉన్న లబ్జు. లవ్ లో ఉన్న లబ్జు నీకు తెలిసినట్టు ఎందుకు తెలవద్దు? మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళం. ఎవరు? కాలం కట్టిన రేగాలనుకునే సత్యమనే. దానికేం తక్కువ? అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో? రేపదనరా. అరే సంటడా, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అరే అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా, బెల్లపుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతానంటరా? సంపేతాను పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా? దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్లపుంది తీసి. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్ట్. తీసి ఈ పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేరా. ఎవరికైనా నాకా నీకా? నీకే నాకా డబ్బులు ఎక్కడి? మరి కూకో పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంతా స్వీట్ కడతావు, ఆట కట్టవు నాకు? పొకోడా పొకోడా పకోడా ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పాటారు, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం రే ఇందాక నుంచి చూస్తున్నాను, నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు కలుపు. అప్పుడు వాళ్ళ కష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే. వేసా ఇదిగా శుభ్రం పొట్లం కట్టు. ఇలాగ ఇచ్చావా? ఇదిగా ఈ 5 రూపాయలు ఉంచుకో, మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతా ఎందుకురా? ఎందుకు ఎడుతావు?
ఇదంతా తీసేను. మరి 4 కిలోలు కట్టు, అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా రే సత్తిపండు కట్టరా, 50 రూపాయలు కట్టరా. నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం అందిస్తాను, పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా, తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్నికి చూడాలనుందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా, సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా పెగ్గు పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికీ పాటిస్తున్నావుగా. అవునరా, నీకోసమే వెయిటింగ్ రా. దారా నువ్వు కూడా పెగ్గిచ్చుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎర్రా ఎర్రా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా, గంట క్రితం నుంచి అంటావుంట్రా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు చావద్దు అంటున్నాను. నేను చచ్చి తప్పించుకుంటే నీకేంటి నష్టం? నష్టం అంటావేంట్రా? ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో, నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటా సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుని తింటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే, నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం, నేను పుట్టడం, నేను పుట్టడం, నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి, నేను చచ్చి నువ్వు పుట్టి, జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటుందిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా, నాకు పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డూపునే డూపుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. వీడు సత్తిపండు. ఏమైంది? వీడికేం కాలేదు. వీడికి ఉద్యోగం ఇప్పిస్తే ఏ ఉద్యోగం చేస్తారు? ఏమిచ్చినా చేస్తానండి. మీరు సూదెత్తే నేను తెస్తానండి, మీరు మందు బెళ్ళెత్తే నేను మంచినీళ్ళు పోస్తానండి. అంతేకాదండి, నాకు క్రోసిను, అనాసిను, మైసను, టైసను, మెడిసిను, కిరోసిను, నవాల్జను, అనాల్జను, జిన్ను, రమ్ము, బ్రాంతి, ఇస్కీ, కింగ్ ఫిషర్, మొత్తం అన్ని పేర్లు తెలుసండి. మీరు బెల్ల కొడితే వస్తానండి, కొట్టకపోతే సచ్చిన రానండి. ఏంటంటే అలా చూస్తున్నారు? నేనేమన్నా తప్పుగా అడిగానా? అది కాదండి, ఇది మీ హాస్పిటల్, మీరు పెట్టిన భిక్ష. ఇక్కడికి మీరు ఓ మామూలు మనిషిలా వచ్చి బతిమాలుతుంటే నాకు ఇబ్బందిగా ఉందండి. అయ్యో భలేవరే, మీరెప్పుడు అలా అనుకోకండి. సరే, రేపటి నుంచి జాయిన్ అయిపోండి. కాంపౌండర్ గా కాదు, అటెండర్ గా. అయితే ముందు మంచినీళ్ళు అట్టుకొచ్చేస్తానండి. ఎందుకు? డ్యూటీ ఎక్కేసినట్టు కన్ఫర్మ్ చేసేసుకోవడానికి. సరే పట్రా. బాబు ఎలామంటే నీకేం పోయిందిరా? లోపలికి వెళ్ళమంటారు, పెళ్లి గురించి అడగమంటారు. టెన్షన్ పడేది నేను కదా. ఇంకా సిగ్గుపెడితే ఎట్లాగయ్యా? 5 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పాటికి మీ అబ్బాయి తోటి ఆడుకునేవాళ్ళం. నువ్వు అడుగుతావు, నన్ను అడగమంటావా? పెళ్లి నీకా నాకా? మరి నోరు మూసుకో. వెళ్ళండి బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు అరుస్తున్నావు? తమరు వచ్చారని గౌరవం అండి. ఏడ్చవలే. సరే, డాక్టర్ ఉందా? ఎందుకుంటారండి? ఏం చేస్తుంది? వీణ పట్టుకుని మధ్యలో వీణల్లం రోగే టాయ్ టాయ్ అని పాటలు పాడేస్తున్నారండి. అదేంట్రా? మరి లేకపోతే ఏంటంటే, డాక్టర్ అన్నాక ఏ జబ్బు వచ్చినోడుకో జ్వరం వచ్చినోడుకో కాలో చెయ్యో పట్టుకుని పొడి చేస్తారు ఇంజక్షన్. ఇంకేం చేస్తారు? రై పోరా,
పోతల్లే. పాపం వీడితో డాక్టర్ ఎంత కష్టపడుతుందో. అలా నించోకూడదమ్మా, కూర్చోండి. అలాగే పోస్ట్ ఎవరికి? ప్రదీప్ గారికి. కాంపౌండర్ ప్రదీప్ కా, డాక్టర్ ప్రదీప్ కా? నీ మొహానికి అమ్మాయిల దగ్గర నుంచి నట్టు కూడానా? డాక్టర్ గారికి. నీకు కూడా అలసైపోయినారా? కర్మరా కర్మ. ఒరే ప్రదీప్, ఒరే ప్రదీప్, నీకు బుద్ధుందా? ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్ డాక్టర్ ని పట్టుకుని ఒరే అంటావా? అంటాను. వాడు నేను పుట్టుకతో ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఇంటర్ చదివాం. వాడు 6 ఏళ్ళు మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యాడు, నేను 6 ఏళ్ళు ఇంటర్ చదివి కాంపౌండర్ అయ్యాను. అయితే బయటికి వెళ్ళి పిలుచుకోండి, పేషెంట్స్ ముందు కాదు. పేషెంట్ కూడా అలసైపోయారా? ఒరే నువ్వనలేక వాళ్ళతో అనిపిస్తావా? అరే మన ఫ్రెండ్షిప్ అందరికి తెలియదు కదరా. అయితే బయట బోర్డు పెట్టించమంటావా? నువ్వు నేను ఒరే ఒరే అనుకుంటావని. అప్పుడు బయట వాళ్ళు కూడా మన ఇద్దరిని ఒరే ఒరే అంటారు. నోరు మూసుకుని ఆ లెటర్ ఎవరు రాశారు చూడు. ఇది నీకు అమృత రాసిందిరా. నాయను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరే అరే ఆగరా. ఈ చేతిలో ఈ కొమ్మ ఏంటి? చేతిలో బకెట్ ఏంటి? ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా? పదా పదా. అబ్బా అమ్మయ్యా, 24 అవర్స్ తర్వాత ఒక మంచి రిలీఫ్. ఇప్పుడు హాయిగా ఉంది. నీళ్లుంటే బాగుండేది తాగడానికి. ఎక్కడున్నాయబ్బా? ఆహా, ఒక లావుటోడు, ఒక పొట్టోడు. వాడి చేతిలో బకెట్టు, వీడి చేతిలో బిస్లరీ బాటిల్. ఆహా, ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి? మరి కడుక్కునే నీళ్ళు ఉప్పుగా లేకపోతే ఎలా ఉంటాయండి? అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కాదా? ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం. ఖాళీ బాటిల్ లో మురికి నీళ్ళు పోసుకుని వెళ్తాం. మురికి నీళ్ళు అంటే నువ్వు దేనికో వాడే వాటరు, నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి? రేపు పొద్దున నా కలరా వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు? భగవంతుడా, ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్ను పట్టుకని ఏంట్రా రాగానే వాళ్ళతో గొడవ? గొడవ కాదు, గందరగోళం సృష్టించారు. ఈ కాంపౌండర్ చేత కంపెనీలు తాగించారు. ఓహో, మీరు కాంపౌండరా? మరి మీరెవరండి? నేను డాక్టర్ ప్రదీప్. డాక్టర్ ప్రదీప్, మీరెందుకు వచ్చారండి ఇలాగా? అమృత హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చాం. హాస్పిటల్కి దారి చెప్తారా? మీకు ఇప్పుడు హాస్పిటల్ రూట్ కావాలి అంతే కదా? మీరు పని చేయండి, ఇప్పుడు ఈ రోడ్ అట్టుకుని ఇలా వెళ్ళిపోండి. వెళ్ళేలా రైట్కి వెళ్ళండి. అక్కడ అలాంటి ఒకడు ఉంటాడు. వాడి చేతిలో కూడా బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుందా? ఉంటే తీసుకొని తాగండి. ఇక చస్తే ఈ ఊళ్ళో వాటర్ బాటిల్ లో వాటర్ తాగను. ఏ చెంబో బిందో చూసుకుని వాటిలో నీళ్లుంటే అవి తాగి సంతోషపడతాను. వాళ్ళని అడ్రస్ చెప్పని. ఇది అడ్రస్? దీన్ని అడ్రస్ అంటారా? ఆ పొట్టోడు చెప్పిన ప్రకారం ఇక్కడికి వస్తే ఇదేమిటి? అసలు ఈ ఇంట్లో సమాధులు కట్టారా? సమాధుల్లో ఇల్లు కట్టారా? ఏమీ అర్థం కావడం లేదే. సుందరి, 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 నా సుందరి. సుందరుని 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 కాదు. అబ్బో, నన్ను వదిలిపెట్టరా విచిత్ర దయ్యమా? అయ్యో వదిలు. అబ్బో, వదిలు. నేను సుందరుని, నేను సుందరుని. అయ్యో వెళ్ళిపో, వెళ్ళిపో. మళ్ళీ వస్తాను సుందరి. మనం వెళ్ళిపోతాడా? బ్రతుకుంటే ప్రార్థించి నమ్ముకొని బతకొచ్చి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోవడానికి మనం ఇక్కడికి వచ్చింది. వాడు పిచ్చివాడరా. ప్లీజ్ ప్లీజ్. సార్, మాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి, ఏం కావాలి? ఏం లేదు సార్, డాక్టర్ అమృత గారి హాస్పిటల్కి వెళ్ళాలి. ఈయన డాక్టర్ ప్రదీప్, నేను కాంపౌండర్ని. హలో హలో. డాక్టర్ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కండి, వెళ్దాం. ఆడవాళ్ళు ఇటు, మగవాళ్ళు ఇటు. నువ్వు వెళ్ళట్టు కూర్చో. మేము మొగుడు పెళ్ళాలండి. అయినా సరే చెప్పినట్టు వినాల్సిందే. ఏమా నీ సపరేట్గా చెప్పాలా? దా అదండి, కూర్చోటో రాయా. ఏమయ్యా దుక్కలా ఉన్నావు? పైగా నిగనింగ్ రాలే బట్టతల కూడా ఉంది. ఏం బాలేదయ్యా నీకు? చెప్తే మాత్రం ఏం చేయగలవు? నువ్వు డాక్టర్వి కాదు, కాంపౌండర్వి కాదు. పోవయ్యా పో. అసలు కడుపులో మండుతూ ఉంటే ఆఖరికి ఈ ఊళ్ళో కూడా నా బతుకులు అయిపోయింది. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలినడకన వెళ్ళమన్నారు. చీచి చీచి, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు.
ఈ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుక్కున్న నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగానా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసమా? అయ్యా, కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో, అదే వచ్చేస్తున్నాడు. ఒరే, నీళ్లు తాగేశాను. ఒక పని చెయ్యి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. ఒరే ప్రదీప్, ఏంట్రా? ఎవరో శత్రువులు నా పరువుని బజారు పాలు చేస్తున్నారా? చేతుల్లో దండలేంటి, జిందాబాద్ నా కేకలేంట్రా? పుట్టినరోజా? పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే